హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. సో మా ఇంట్లో చుక్కకూర టమాటా ఎట్లా చేస్తారో చూడడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ. సో చాలా ఈజీ రెసిపీ. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది, ఆయిల్ తక్కువ వేసుకున్నా బాగుంటుంది, బట్ కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ రుచిగా ఉంటుంది అన్నమాట. సో వీడియో స్టార్ట్ చేసే ముందే నేనైతే ఆల్రెడీ అక్కడ వేసేసి ఉన్నాను అనమాట. టమాటా ఇవన్నీ కూడా ప్రాసెస్ చెప్తాను, మీకైతే అర్థమైపోతుంది. సో ఆనియన్స్ తీసుకోండి. ఫస్ట్ మీకున్న క్వాంటిటీ బట్టి మీరు ఆనియన్స్ అడ్జస్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20-30 రూపాయలకైతే ఒక 2 ఆనియన్స్ మీడియం సైజు, చిన్న సైజు కానీ మీడియం సైజు కానీ అయితే సరిపోతాయి అన్నమాట. సో టమాటా కూడా మంచివి తీసుకుని, ఎండుమిర్చి మీ కారానికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఎండుమిర్చి కొంచెం తక్కువ వేసినా పర్లేదు, మనం కారం వేస్తాం ముందున, సో సరిపోతుంది. అండ్ ఆకుకూరలు కదా నేల మీద పండుతాయి, సో మనకి హాట్ వాటర్తో బాయిల్ చేయాల్సిన అవసరం లేదు, కానీ కొంచెం 3-4 టైమ్స్ బాగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకుని అది ఏదైతే ఉంటుందో కాళ్ళు అండ్ ఆకు, దాన్ని చిన్న చిన్నగా కట్ చేసేసుకుని మగ్గనివ్వాలి. ఫస్ట్ అయితే ఆనియన్స్ మరీ బ్రౌన్ కలర్లోకి వెళ్ళడం అట్లా ఏం అవసరం లేదు. కొంచెం మీకు మగ్గుతున్నాయి, ఆ స్మెల్ పోతుంది, ఆనియన్ స్మెల్ అంటే మీరు టమాటాని పచ్చిమిర్చి వేసేసుకోండి. అండ్ జీలకర్ర ధనియాలు ఏం అవసరం లేదు. ఓకే, హ్యాపీగా టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అండ్ చుక్కకూర ఉండి ఉప్పు కారం ఉంటే సరిపోతుంది. దీంతోనే చాలా రుచికరమైన టేస్ట్ వచ్చేస్తుంది. సో ఆకుకూర కదా, ఆ ఆకుకూర అమ్మేడు ఆవిడే చెప్పింది 20 రూపాయలది ఏం సరిపోద్ది, ఇంత కూర అవుతుంది, కొంచెం 50 రూపాయలది ఎంతో పట్టుకెళ్ళు అని అనింది. సో మేమిద్దరమే కాబట్టి కొంచెమే తీసుకుని ఉన్నామన్నమాట. మీరు ఆకుకూర దగ్గరికి ఇట్లా వేయించేసేసేయండి. వేయించేసేసి టమాటా కూడా బాగా మగ్గనివ్వండి. ఒక 5 to 10 minutes పడుతుంది. అక్కడ ఆల్రెడీ వాటర్ అనేది వస్తూ ఉంటుంది అన్నమాట. ఆకుకూర కడిగిన నీళ్ళవి వీటి నుంచి వాటర్ వస్తూ ఉంటుంది. దాంతో నుంచి మీరు బాయిల్ చేయడానికి ట్రై చేయండి. మూత ఏం పెట్టద్దు, తొందరగా మాడిపోవడము, అడుగంటికిపోవడం ఇట్లాంటివి అవుతూ ఉంటాయి. అడుగంటికిపోవడం అంటే గుర్తొచ్చింది, ఆ కడాయి ఏదైతే ఉందో దాన్ని కొంచెం అవాయిడ్ చేయండి. సో అల్యూమినియం ఎప్పటి నుంచో యూజ్ చేయడం వల్ల మీకు తెలుసు కదా ఎట్లా అయిపోతుందో చుట్టూరు, అందుకని అట్లా అయిపోయింది. అండ్ కారం ఉప్పు వేసున్నాను, కొంచెం పసుపు వేసుకుందాం. అండ్ ఇప్పుడు కొంచెం వాటర్ అనేది వేసుకుని కొంచెం మగ్గనివ్వాలి. బాగా మగ్గనించిన తర్వాత దగ్గరికి కొంచెం ఆయిల్ పైకి తేలుతున్నట్టు వచ్చేటట్టు చూసుకుంటే మనకు ఆల్మోస్ట్ కర్రీ అయితే అయిపోయినట్టే. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. సో పులుపు ఇష్టపడే వాళ్ళకి ఇంకా బాగుంటుంది. సో పులుపు లేకపోయినా మీకు బ్యాలెన్స్ అయిపోతుంది ఆనియన్ టమాటా వీటితో. మరీ అంత పులుపు ఏమి ఉండదు. పులుపు కావాలి అనుకున్న వాళ్ళు ఆకుకూరని ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి, సో దట్ మీకు పులుపు ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఒకసారి చూడండి నా ఛానల్, మీకు వీడియోస్ బాగున్నాయి అంటే ఓకే, టైంపాస్కి వాటికి నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇంకేమైనా వీడియోస్ కావాలి అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈవెన్ నేను కూడా న్యూ టు కుకింగ్, బట్ థింగ్స్ అన్నీ చిన్న చిన్నగా నేర్చుకుంటున్నాను, బాగానే వస్తున్నాయి. సింపుల్ మెథడ్స్లో చెప్తాను వీడియోస్లో కూడా. సో ఒకసారి చూడండి, నచ్చిందంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. సో నెక్స్ట్ వీడియో మళ్ళీ ఇంకొక మంచి దాంతో వస్తాను. సో నచ్చిందనే అనుకుంటున్నాను. కంటెంట్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. See you in the next video. Bye bye.